ప్రవాస సేవా సంఘం టీ చాగిబండ గ్రామ ప్రజలకి పెద్దలకి నా నమస్కారాలు మరియు పిల్లలకి మా ఆశీస్సులు. ప్రవాస సేవా సంఘం ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి మరియు ట్రెజరీ, అలాగే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, గ్రూప్ సలహాదారుని గారికి మరియు సొసైటీలో ఉన్నటువంటి గౌరవ సభ్యులకు మరియు ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు అందరికీ మా నమస్కారాలు. సేవా సంఘం టీ చాగిబండ ఈ సొసైటీకి గాను ఆర్థికంగా తమ వంతు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, మా నమస్కారాలు. సేవా సంఘం టీ చాగిబండ ఈ సొసైటీ అనేది ఇప్పటికి ఇంచుమించు మనకి ఒక 5 నెలల నుండి 6 నెలలు కావస్తుంది. మొట్టమొదటి అడుగుగా మన సొసైటీ ఉపాధ్యక్షుడు మరియు ట్రెజరీ అయినటువంటి కదీర్ బషా గారు వారి సొంత నిధులతో గొట్టివేడి గ్రామంలోని ఒక హరిజన వాళ్ళకి ఆ స్కూల్లో పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ మరియు ఆ స్కూల్లో ఫ్యాన్లు, పలకలు ఇలాంటివి పేద పిల్లలకు మన సొసైటీ ఉపాధ్యక్షుడైనటువంటి కదీర్ బాషా గారి వారి సొంత నిధులతో మొట్టమొదట ఈ సహాయ కార్యక్రమాలు అనేది అక్కడి నుంచి ప్రారంభించినాం. దాని తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, మన గ్రామం మరియు చుట్టుపక్కల ఇంచుమించు మన చిన్నమడి మండలంలో కానీ గాలివేడి మండలానికి కానీ మనకు బాడీ ఫ్రీజర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే అంబులెన్స్ మన అధ్యక్షులు గారు శ్రీ గౌరవనీయులు కడవకోటి ఆంజనేయులు గారు వారి తల్లిదండ్రుల పేరు మీద మనకు సొసైటీకి గాను ఒక అంబులెన్సు మరియు బాడీ ఫ్రీజరు ఆయన సొంత నిధులతోనే ఆయన తేవడం జరిగింది. అవి కూడా మనకు అందుబాటులోకి రావడం కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహాయంగా ఈ సొసైటీకి అందరూ సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నెల కూడా ఈ సొసైటీకి కావాల్సినటువంటి కొంతమేర నిధులు వాళ్ళు సమకూర్చడం మరియు సొంత డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషవలసిన విషయం. అంతేకాకుండా సేవా సంఘం ఈ టీ చాగిబండ ఈ సొసైటీ నుండి మన పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పని ఒక సంకల్పంతో కువైట్లో అందరం కూడా కలిసి, మనకంటే పెద్దోళ్ళు కానీ అందరూ కూడా కలిసి ఒక టీం మాదిరిగా తయారయ్యి సొసైటీని నిర్మించి అందులో అధ్యక్షుల గారి కాడి నుంచి ఆర్గనైజేషన్ కమిటీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నియమించుకొని ఫ్యూచర్లో సొసైటీ ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు జరుగుతాయని చెప్పిన ఉద్దేశంతో ప్రతి నెల కూడా మా వంతు సహాయంగా అందరం కూడా దీంట్లో మేము కలుపుకొని కొంత అమౌంట్ని దీంట్లో మేము చేరవేస్తూ సొసైటీకి కొంత ప్రతి నెల కూడా అమౌంట్ కొంచెం దీంట్లో ఇచ్చుకుంటూ పేద ప్రజలకు సహాయం చేసేందుకు అందరం ముందుకు వచ్చినాం. దాని ద్వారా మీకు తెలుసు, బాడీ ప్రెజర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటుందో ఆ కుటుంబానికి మనం బాడీ ప్రెజర్తో పాటు 3,000 రూపాయలు కూడా క్యాష్ వాళ్ళకు మనం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. అంతేకాకుండా మనకు 5వ నెలలో మన సొసైటీ కార్యాలయం మనం ప్రారంభించినాం. ఆ రోజు మన గ్రామం నుండి కొంతమంది పెద్దలను, అలాగే మన మండల స్థాయిలో అధికారులను రప్పించి వారి ద్వారా కొంతమందిని మనం సత్కరించినాం. అలాగే వారి నుండి మనకు ఒక మంచి అభిప్రాయాలు కూడా, ఒక మంచి మెసేజ్ కూడా మనం తీసుకోగలిగినాం. అదే రోజు ఏ రోజైతే మనం సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించినామో అదే రోజు మన గౌరవ జాయింట్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులు బుడ్డా సీను గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ 10,000 రూపాయలమైన మొదటి దశ పింఛన్లు ఆయన సొంత డబ్బులు ఖర్చు చేయడం కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. ఈ విధంగా ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు, ఆర్గనైజేషన్ కమిటీ నుండి అధ్యక్షుల వరకు అందరూ కూడా, అంతేకాకుండా చాగిబండే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కోయట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం, వాళ్ళు కూడా చందాలు ఇవ్వడం, ఈ సొసైటీని ముందుకు నడిపేదానికి ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేసింది వాళ్ళు చేయడం కూడా
చాలా సంతోషమైన విషయం. వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సొసైటీలో ఇంచుమించు 40 నుంచి 50 మందికి ఈరోజు మనం పింఛన్లు ఇస్తున్నాం. మొదటి నెల మన బుడ్డా సీని గారు ఇచ్చినారు. మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి బుడ్డా సీని గారు మొదటి నెల ఆయన సొంత నిధులే ఖర్చు చేయడం. దాని తర్వాత మన బల్జపల్లి సభ్యుడు, సొసైటీలో ఉన్నటువంటి సభ్యుడు బల్జపల్లి నుండి శంకర్ గారు, మొదటిసారి శంకర్ గారు, ఆయన 1 సంవత్సరం పాటు ఆయన నిధులోనే పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు ఆయన సొంత డబ్బులే ఆయన ఇస్తా అని చెప్పిన ముందుకు రావడం, అది కూడా అమలులోకి రావడం కూడా చాలా సంతోష విషయం. దాని తర్వాత ఇక 2 సంవత్సరాలు గాను మన సొసైటీ అధ్యక్షుడైనటువంటి కడవకోటి ఆంజనేయులు గారు కూడా 2 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన కూడా ఇస్తామనడం కూడా చాలా మనం అందరం కలిసి ఆనందించిన విషయం. వారికి కూడా మేమందరం కూడా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము పెట్టిన ఈ సొసైటీ ఏ ఒక్కరు కూడా లాభం పొందేందుకు కాదు, ఏదైనా కూడా పేద ప్రజలకు వాళ్ళకు మంచి చేయాలని చెప్పని, వాళ్ళకు సహాయం చేయాలని చెప్పని ఈరోజు ఈ సొసైటీని అందరం కలిసి స్థాపించినాం. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యులే. ఎంతోమంది పెద్దలు చాయ్ బండలో కానీ, పక్కన పల్లెల్లో కానీ, ఇతరులు కానీ సొసైటీకి ఆర్థికంగా వారి వంతు వాళ్ళ సహాయాలు ప్రకటించి ఇచ్చి ఆదుకున్నందుకు అందరికీ కూడా ఎప్పుడూ కూడా మేమందరం రుణపడి ఉంటాం. చాయ్ బండ సేవా సంఘం ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటుంది. ఈ సొసైటీ నుండి ఇప్పటికి మనము ఈ సొసైటీకి కార్యరూపం దాల్చినటువంటి ఏదైతే ఉన్నాయో, ఒకటి అంబులెన్సు, రెండవది బాడీ ఫ్రీజరు, వృద్ధులకు పింఛన్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. దాని తర్వాత చాగిబండ జడ్పై స్కూల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళు కూడా మనం ఆయన ఆర్థికంగా కొంచెము డబ్బులు ఆ పిల్లలకి ఇచ్చి చదువు పట్ల శ్రద్ధ కలిగేట్టుగా మరింత ప్రోత్సహించి వాళ్ళకు అమౌంట్ కూడా మనం ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు సాధిస్తారో చాగిబండ జడ్పై స్కూల్లో వాళ్ళకు ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పి అనుకుని ఉన్నాం. కాబట్టి ఇది గమనించి మిత్రులందరూ కూడా తమ పిల్లలను కూడా శ్రద్ధగా చదివించి వాళ్ళకు క్రమశిక్షణతో వాళ్ళకి క్రమశిక్షణ అటువంటి ఒక పద్ధతిలో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించి సొసైటీ ఏ విధంగా సొసైటీలో మనం జీవించాలా, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సొసైటీ అనేది ఎంతమేరకు ప్రజలకు కొంచెం మేలు చేస్తూ ఉంది, ఎలాంటి లాభాలు చూసుకోకుండా అని చెప్పనేసింది. మీరు కూడా అందరూ తెలియజేయండి. సొసైటీ యొక్క ఉద్దేశాలందరికీ తెలియజేసి భావితరాలకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మనం నిర్మిస్తాం. ఇక వృద్ధులకు ప్రతి నెలా కూడా 50 మందికి మనం పింఛన్ ఇస్తున్నాం. బాడీ ప్రెజర్ అందుబాటులో ఉంది. అంబులెన్స్ ఓన్లీ మన గ్రామానికే కాకుండా మన మండల స్థాయిలో కూడా మనం తీసుకుని పోయి సేవలు అందిస్తున్నాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ వైడ్ ఉన్నటువంటి సభ్యులు మరియు ఆర్గనైజేషన్ కమిటీ, ప్రజలు, పెద్దలు అందరి సహకారంతో ఈ సొసైటీని అనేది మనము ముందుకు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్థికంగా ఇది కొంచెం దీనికి ఎదిగితే మరింత పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఈ సొసైటీ ఇప్పుడు ముందే ఉంటుంది. కావున పెద్దలు, మీకు తెలిసినటువంటి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సేవాభావం అనేది ఉంటుంది. దాన్ని కొంతమంది ఏదో చేయాలని చెప్పని ఏదో ఒకరు అనుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ మెసేజ్ మీరు విని దీంట్లో మేము కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మేము ఇస్తున్నాము. ఏదైనా కూడా మీ వంతు మీరు సహాయాలు చేసి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ వంతు ఏదైనా మీరు విరాళాలు ప్రకటించి చాగిబండ సేవా సంఘం అనే సొసైటీకి మీరు కూడా భాగస్వామ్యులు అవుతారని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం. మరొకసారి పెద్దలకు మా నమస్కారాలు, పిల్లలకు మా ఆశీస్సులు. ప్రతి ఒక్కరూ కూడా కుల మతాల అతీతంగా పేద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి కలిసిమెలిసి ఒక కుటుంబం వలె సొసైటీ మేరకు ఏ నోటీస్ వచ్చినా ఇది మన సొంత ఇబ్బంది, ఇది మన సమస్య, ఇది మన సొసైటీ సమస్య అంటే ఇది మన ఫ్యామిలీ సమస్యగా తీసుకొని
మన వంతు ఏదైనా కూడా సహాయం చేద్దాం. దానికి సంబంధించింది ఏదైనా కానీ మనం అందరం కలిపి నడుపుదాం. దీనికి ఎటువంటి మనసులలో ఎవరు కూడా చెడు అభిప్రాయాలు పెట్టుకోకుండా పేద ప్రజలకు సహాయం చేసేందుకు మీ సహకారాలు మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ మీకు మా సొసైటీ ఉంటాయని చెప్పి మరొకసారి మీ అందరికీ జోడించి నమస్కరిస్తూ ఇట్లు ప్రవాస సేవా సంఘం. నమస్కారం. జై హింద్.